ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఆయన కృప అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ప్రతి కార్యాలు చేయడానికి దేవుడు మన ఎడల తన కృపను విస్తరింప చేయగలడు. కృప అంటే ఎందుకు పనికిరాని వారికి చూపించే ఆ యొక్క ఫేవర్ని కృప, లేకపోతే ఆ దయను కృప అంటారు. కాబట్టి మన వల్ల కాని పనులన్నీ కూడా కృప చేస్తుంది. ఈ కృప ఎలా విస్తరిస్తుండటానికి మీకు చెప్పుకుంటా వస్తున్నాను. మొదటిగా విధేయత ద్వారా కృప విస్తరిస్తుంది. రెండోది ఆరాధన ద్వారా కృప విస్తరిస్తుంది. మరి విధేయత, ఆ కానాను విందులో యేసు ప్రభు మాట పనివాళ్ళు వినటం ద్వారా కృప విస్తరించి నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడి అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత తీసుకొచ్చింది. అలాగే ఆరాధన ద్వారా కృప విస్తరిస్తుంది. పౌలు శీలలు చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించటం ద్వారా అక్కడ భూకంపం కలిగింది. రెండోది చెరసాల పునాదులు అదిరిని, మూడోది చెరసాల తలుపులు తెరవబడ్డాయి, నాలుగోది అందరి బంధకాలు ఓడవబడ్డాయి, ఐదోది నిద్రపోతున్న జైలు అధికారి కూడా మేల్కొన్నాడు, ఆరోది ఆ కుటుంబం అంతటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఆరాధించటం వల్ల ఆ కృప ఏమైందంటే అక్కడ ఉన్న ఖైదీలందరినీ మార్చింది, జైలు అధికారిని మార్చింది, జైలును మేలుకొల్పింది, దేవుని కార్యానికి పాత్రులుగా చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది, కృప విస్తరించాలి అంటే మూడో అంశం ఏంటంటే ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విధేయతగా ఉన్నప్పుడు కృప విస్తరిస్తుంది. రెండోది ఆరాధించినప్పుడు కృప విస్తరిస్తుంది. మూడోది ప్రార్థించిన కృప విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని. చూడండి, హేరోదు దేనికి గుర్తు అంటే వాడు సాతానికి గుర్తు. సాతానుగాడి యొక్క లక్షణము, వాడు లక్ష్యము ఏమిటయ్యా అంటే సంఘములో ఉన్న వారిని బాధ పెట్టడం. సంఘం ఎవరు? దేవుని శరీరం. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం రాత్రి చదివాం. సంఘం ఎవరు చెప్పండి? దేవుని శరీరం. సాతానుగాడు ఎప్పుడు చాలామంది అంటారు, ఏంటోనండి నాకే అన్ని బాధలు, నాకే అన్ని రోగాలు, నాకే అన్ని కష్టాలు, నాకే అన్ని ఇబ్బందులు. చూడండి, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోపోయిన ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు ఒక్క రోగం లేదు, ఒక్క బాధ లేదు. నాకు పొద్దున్న లెగిశానంటే అన్ని కష్టాలే అంటారు. అవును, కష్టాలు మనకే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు ఆ కష్టాలు, ఎందుకు ఆ ఇబ్బందులు తెలుసా? నువ్వు ఎవరు సొత్తు? నిన్ను ఎలా సంపాదించుకున్నాడు దేవుడు? తన సొంత రక్త, ఆఖరికి చివరి రక్త బొట్టు కూడా నీ కొరకు వెలగా చెల్లించి నువ్వు కావాలి అని సాతాను కాడి కింద నువ్వు వెళుతున్న నిన్ను ఆ కాడి కింద నుంచి విడిపించి నిన్ను సొత్తుగా, నిన్ను ప్రియురాలుగా, నిన్ను సంఘంగా చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి సాతానుగాడు ఎప్పుడు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. అది పెద్ద వింతగా మీరు ఫీల్ అవ్వద్దు. కానీ ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే వాడు ఏ దాడి చేసినా, ఏ దాడిలో వాడు గెలవడు, గెలిచేది మనమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది ఆర్థికంగా దాడిలో ఉంటారు, కొంతమంది పిల్లలతో దాడిలో ఉంటారు, కొంతమంది భర్తతో దాడిలో ఉంటారు, కొంతమంది భర్త హేరోదులు ఉంటారు. వాళ్ళందరూ నిన్నే ఎందుకు బాధ పెడతారంటే నీ మీద దేవుని కృప ఉంది కాబట్టి కృప కింద ఉన్న వాళ్ళకి బాధలు వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
బాధ వచ్చిందంటే కృప నీతో ఉన్నట్టే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, బాధ వచ్చిందంటే కృప నీతో ఉన్నట్టే అని చెప్పండి. కృప పక్షాన నువ్వు ఉన్నావు కాబట్టే నీకు బాధలు. ఆ కృపను వదిలేసి బయట తిరుగు, ఆడు నిన్నేం చేయడు. ఏం చేస్తాడో నిన్ను ఏం చేయడు. వాడు పార్టీయేగా, నువ్వు నిన్నుకెందుకు బాధ పెడతాడు. మనం వాడిని వదిలిపెట్టి వచ్చేసామని చెప్పి వాడు ఏం చేస్తాడు తెలుసా, నిత్యం మనల్ని బాధ పెట్టాలని. ఎందుకు తెలుసా, మనల్ని బాధ పెడితే ఎవరికి బాధ కలుగుద్ది? నిన్ను ముట్టినవాడు ఎవరిని ముట్టినట్టు? సాతానుగాడు కనుగుడ్డు ముట్టి బ్రతకగలడా వాడు? కాబట్టి వాడు మనల్ని ఏమీ చేయలేడు. ముట్టుతున్నట్టుగా ప్రయత్నిస్తాడు, మనమేమో నిజంగా ముట్టేశాడు అన్నట్టుగా మనం నటిస్తాం అంతే. ఏ రోగం ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకు చేయలేదు? మీలో ఉన్నవాడు. ఎంతమంది మీలో యేసయ్య ఉన్నాడని నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కనోళ్ళు మొక్కలో పెట్టి నిజంగా ఉన్నాడా లేడా అని అడగండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. యేసయ్య నీతో ఉంటే ఖచ్చితంగా, యేసయ్య శరీరం నువ్వైతే, నీకు తల యేసయ్య అయితే ఖచ్చితంగా జయము నీదే. యేసయ్యను ఓడించినట్టుగా ఏదీ లేదు. మరణం అనుకుంది యేసయ్యను ఓడిద్దాం అనుకుంది. మరణం అనుకుంది యేసయ్యని ఆ రాళ్ల మధ్యలో పెట్టేసి సీలు వేసి సైనికులు కాపలా పెట్టి ఏ విధంగా ఓడిద్దాం అనుకుంది. కానీ యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పి మరణాన్ని జయించి, ఆ సమాధిని జయించి, ఆ రాయిని తొలగించి మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన యేసయ్య నిన్ను కూడా అలాగే ఆ పునరుద్ధానపు శక్తితో నీకు జయం ఇవ్వగలిగిన దేవుడు నీ యేసయ్య. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండియు మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘానికి, సంఘం అనే శరీరమునకు శిరస్సు ఎవరంట? యేసయ్య. ఇప్పుడు సంఘం ఎవరు అంటే, మీరు ఎవరి శరీరం? యేసయ్య శరీరం మీరు. మీ తల ఎవరు? కాబట్టి ఓడిపోతారు, గెలుస్తారా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య కంప్లైంట్ చెప్పినట్టుగా ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా బైబిల్లో శిష్యుల దగ్గరికి, అయ్యా నేనేం చేయలేను, ఏమనుకోమాకండి, మీకు ఆకలేస్తుంది, నేనేం పెట్టలేను అన్నాడా? ఎక్కడైనా కంప్లైంట్ చేశాడా? ఎక్కడైనా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈ శిష్యులు ఇచ్చావు చూడు ఎలా నిద్రపోతున్నారు, ఒక్క గంట కూడా నా కొరకు ప్రార్థించట్లేదని ఎప్పుడైనా కంప్లైంట్ చెప్పినట్టుగా ఉందా? ఎక్కడా లేదు. అంటే దేవుని సంఘంగా ఉన్న శరీరం అయిన నువ్వు, నీకు శిరస్సు యేసయ్య అయితే నువ్వు ఏ విషయంలో కంప్లైంట్ చేయవు. ప్రతి విషయంలో ఏమంటావో తెలుసా? నా దేవుడు చేస్తాడంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రభుకి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఎందుకంటే నేను ఆయన శరీరం, అంటే ఆయన శరీరంలో నేను ఒక భాగంగా ఉన్నాను. నాకు తల ఆయన అయితే, ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఆయన తలగా ఉన్నాడు కాబట్టి, శిరస్సుగా ఉన్నాడు కాబట్టి, ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా జీవంతో ఉంటుంది, నిర్జీవంగా ఉండదు, మంచిగానే పనిచేస్తుంది, ఆరోగ్యంగానే ఉంటుంది, సమృద్ధిలోనే ఉంటుంది. ఏ అవయవం అయినా మంచిగానే ఉంటుంది. కాబట్టి నేను ఆరోగ్యంగానే ఉంటాను. అంతేగాని నేను ఓడిపోయాను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, మారడండి, ఇంకంతే పాస్టర్ గారు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి మారడు పాస్టర్ గారు, మారడు. నువ్వు మారవు, ఆయన మారడు, అంతే. దేవునికి నువ్వు మారడని నువ్వే చెప్తే దేవుడు ఇంకేం చేస్తాడు? ప్రభు వచ్చి ఆ యొక్క పడవలో వెళుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాసము లేని మూర్ఖతరం. అందుకో సామెత ఉంది, సామెతల్లో పిల్లలు పోగొట్టుకున్న ఎలుకబంటునన్ను ఎదుర్కోవచ్చు అంట, కానీ మూర్ఖురాలు మూర్ఖుణ్ణి ఎదుర్కోలేమంట. కాబట్టి మూర్ఖతనం ఎవరిదో తెలుసా? అపవాది.
నువ్వు దేవుని శరీరం, దేవుని తల నీకుంది కాబట్టి దేవుని మనసు అంట త్వరగా లోబడుద్దంట. హల్లెలూయా. దేవుని మనసు ఏంటంటే త్వరగా, పిల్లలైన ప్రభు రక్షణ పొందుడు అలిగిటో, నేను చిన్నప్పుడు అలిగేవాడిని. అప్పుడంటే నాకు ఎన్ని చెప్పారమ్మ, నేను వినలా ఇవన్నీ. వెళ్ళి మందిరానికి వెళ్ళాం, ఏం చెప్పేవాళ్ళో తెలియదు, అక్కడ కూర్చుని వచ్చు. ఇప్పుడు నేనన్నా మీ బుర్రలోకి బాగా ఎక్కిస్తున్నాను, కానీ నా చిన్న వయసులో వెళ్తాం ఏం చెప్పేవాళ్ళో తెలియదు నాకు. అలా కూర్చుని చూసి కామ్గా వచ్చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి హేరోదు ఏం చేశాడు? సంఘం వారిని బాధ పెట్టడం అంట వాడికి చాలా. దాదాపు అదే కాలమందు అపోస్తుల కార్యం 12, అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకున్నాడు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. చూసారా, సాతానుగాడు యాకోబుని ఏం చేశాడంట? ఖడ్గంతో వాడు చంపుతాడు. వాడు చంపుతాడు. ఈ లోకం వాడి అధికారం ఉంది వాడికి. వాడు భూమి మీద ఏదైనా చేయగలడు వాడు. మనం అందుకే ప్రార్థన చేయాలి, ప్రభు పక్షాన మనం నిలబడాలి. ఎప్పుడు ప్రభు రక్తం కింద ఉండాలి. మన అవయవాలను ప్రభు రక్తం కింద పెట్టుకోవాలి. అయ్యా, నా కిడ్నీలను యేసు రక్తం కింద పెడుతున్నానయ్యా. నా లివర్ను యేసు రక్తం కింద పెడుతున్నానయ్యా. నా మోకాళ్లను ప్రభు యేసు రక్తం కింద పెడుతున్నాను. నా కళ్ళను యేసు రక్తం కిందకి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో దేన్నైనా ముట్టుకుంటాడు, కానీ యేసు రక్తాన్ని వాడు ముట్టుకోలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు రక్తం అంటే వాడికి భయం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకనే ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ రాత్రి సంహారదూత వస్తున్నప్పుడు గొర్రెపిల్ల రక్తాన్ని గడప కమ్ములకు రాసినప్పుడు లోన ఎటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ రక్తాన్ని లోనున్న వాళ్ళని చూచి వెళ్ళిపోలా. ఆ రక్తాన్ని చూచి ఆ గృహాన్ని ఏం చేసిన సంహారదూత దాటి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు యేసు రక్తం కింద మనం ఉండాలి. యేసు రక్తం కింద భద్రత, ప్రార్థనలో, వాక్యలో మనం భక్తిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అంతేగాని రక్షణ పొందే దేవుడే చూసుకుంటాడంటే కాదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. అందుకే సాతాను యోబు గురించి అన్నాడు, యోబు ఊరకనే భయభక్తులు గలవాడైనా నీవు అతనికి కలిగిన సమస్తమునకు ఏం చేసావు? రోజు ఉదయాన్నే లేచి ఏం చేశాడు? బలిపీఠం కట్టి పిల్లల కొరకు ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘములో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. అది యూదులకు ఇష్టమైన కార్యమును తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరిని పట్టుకున్నాడు? పేతురు ఎవరో తెలుసా? ఆదిమ సంఘమునకు మొదటి నాయకుడు. మొదటి ప్రసంగానికి 3000 మంది, తర్వాత ఇంకొక 4000 మంది. సంఘంలో ఎంతో చక్కగా సాగుతూ ఉన్నాడు. అంటే సాతానుగాడు దైవ సేవకులు కూడా పట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పేతురును పట్టుకున్నాడంట. చూడండి, ఆ తర్వాత పేతురును పట్టుకొనెను. ఆ దినము పులియలు రొట్టిన పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించాను. అతని కావలియుండుటకు 4 చతుష్టయములు సైనికులను అతనికి అప్పగించాడు. 4 చతుష్టలు అంటే 4 16 మందికి అప్పగించాడు. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘం ఏం చేస్తుందంట? చెప్పండి, సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ఎవరి కొరకు? పేతురు కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే రాజుకి చెప్పడానికి ఇంకెవ్వరు లేరు. రాజే సోవరిన్, అంటే ఇంకా ఆయనే పైన ఆయనకి చెప్పాల్సింది. అందుకే వీళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రభువా, ఈ రాజుకు చెప్పే కన్నా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యకి చెప్పడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. ఈ లోపల ఈ చెరసాల్లో వేశారు. ఇలా సంఘం అయితే ఏం చేస్తుందో తెలుసాయా, మా సేవకుడయ్యా మా యొక్క పాస్టర్ గారు తీసుకెళ్లి చెరసాల్లో వేశారు, మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాయనా, నీ దగ్గరికే వచ్చి మొర్ర పెడతామని అందరూ కూడా ఏక మనసుతో భారంతో ఎంతో దేవుని దగ్గర హృదయములో ఎంతో భారంతో నిండిన వారై అత్యాశక్తితో, ఎలా తెలుసా ఆసక్తి కాదంట, ఏ విధంగా కార్యం జరగాలి, ఏ విధంగా పేతురు విడుదల పొందాలి, ఈ ప్రమాదం నుంచి తప్పించబడాలి, మరణపు ఉచ్చులో ఉన్నాడు, అంతకుముందు యాకోబుని ఖడ్గంతో చంపించాడు, ఖచ్చితంగా హేరోదు పేతురును చంపాలనుకుంటున్నాడు, మరణం తప్పించాలంటే దేవుడు పూనుకోవాలి, మరణం తప్పించాలంటే యేసయ్య కల్పించుకోవాలి అని చెప్పి వాళ్ళు యేసయ్యకే మొర్ర పెట్టడం ప్రారంభించారు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి మన జీవితంలో కూడా అపవాదిగాడు చాలాసార్లు మన అవయవాలు పట్టుకుంటూ ఉంటాడు. ఒక్కోసారి నీ కిడ్నీలు పట్టుకోవచ్చు, ఒక్కోసారి నీ లివర్ను పట్టుకోవచ్చు, ఒక్కోసారి నీ లంగ్స్ను పట్టుకోవచ్చు, ఒక్కోసారి నీ శరీరంలో ఉన్న నరాలను పట్టుకోవచ్చు, ఒక్కోసారి నీ మోకాళ్ళలో ఉన్న గుజ్జును పట్టుకోవచ్చు. ఏది పట్టుకున్నా దాని నుంచి విడుదల పొందాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, ప్రభు దగ్గర అత్యాశక్తితో మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృప విస్తరించాలి అంటే పడుకుంటే కృప విస్తరించదు. నువ్వేం చేయాలంటే ఆ పరిస్థితుల్లో పౌలు శీలను చెరసాల్లో వేసి ఒళ్ళంతా చాలా దెబ్బలు కొట్టారు, కాళ్ళకు బోండా వేశారు, అయినా వాళ్ళు ఏం చేశారు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ పాటలు పాడారు. అప్పుడు కృప విస్తరించింది. సాతానుకు ఒక దాడి చేశాడు, దాంట్లో నువ్వు జయం పొందాలంటే యుద్ధం నువ్వు చేయాలి. యుద్ధం చేయకుండా నువ్వు పడుకోకూడదు. నిజమే, అనారోగ్యం వచ్చింది, నీ మాటల వల్ల వచ్చిందో, నీ అవిధేయత వల్ల వచ్చిందో, ఎలాగొచ్చిందో మొత్తానికి అది దూరింది నీ ఇంట్లో. పోగొట్టాల్సిన పని ఎవరిది? అందరికీ దాని గురించి గ్రేట్గా చెప్తే అది పోదు, దాన్ని ఎప్పుడు తిడతా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. రోగాన్ని ఏం చేయాలి? తిట్టాలి కూర్చొని. ఎలా తిట్టాలి? ఎవరి పేరు పెట్టి తిట్టాలి? తలనొప్పి ఉందనుకో, కడుపు నొప్పి, ఏం దెయ్యమా నాకు కడుపు నొప్పి, యేసు నామంలో పోవే, నువ్వు పోవే. యేసు నామం చెప్తుంటే ఆ నొప్పి అమ్మో ఈ కథ ఆ నామం వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను, నిన్ను వదిలిపోతుంది. దేవునికి స్తోత్రాలు. పౌలు శీలు వెళ్తే పుతోన్ అనే దెయ్యం పెట్టిన ఒక చిన్నది రోజు వాళ్ళ ఎంట పడుతుంది. పౌలు అంటే వ్యాకులు పడి యేసు నామంలో దెయ్యమా వదిలిపో అనగానే పుతోన్ దెయ్యం ఏం చేసింది, ఆ చిన్న పాపను వదిలి వెళ్ళిపోయింది. అక్కడ యేసునామం వదిలినప్పుడు ఖచ్చితంగా మనకు వదులుద్దా? మన పాట పాడతాంగా యేసయ్య నామంలో అంటే అది పాట వరకేనా? నిజంగా అవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒంట్లో నీరసం ఇక్కడ నిలబడితే ఎలా మాట్లాడాలి తెలుసా? యోధా గోత్రపు సింహ గర్జనలాగా అరవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఆరాధించాలి. ఆరాధించిన కృప విస్తరిస్తుంది. విధేయత ఉండాలి, చప్పట్లు కొట్టాలి, దేవుడిని ఆరాధించడం ప్రభుకులోడు. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ప్రభు సన్నిధికి వచ్చడానికి ఏ ఆలోచన లేదు, నువ్వు ప్రభువే ఇక్కడ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వాళ్ళంతా అంట సంఘం అంతా అత్యాశక్తి ఏం చేసిందంట, ప్రార్థన చేస్తామని. తర్వాత చూడండి, ప్రార్థించగానే కృప ఎలా విస్తరించిందో చూద్దాం. ఎంత క్లియర్గా ఉంటుంది ఇక్కడ. ప్రార్థించారంట. ప్రార్థిస్తూ అత్యాశక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతమంది కాపలా ఉన్నారు అక్కడ? ఎంతమంది కాపలా ఉన్నారు? 16 మంది కాపలా ఉన్నారు. నరమానవుడు కాదు కదా, ఎవ్వడు కూడా లోనికి వెళ్ళలేడు. 16 అంటే ఇద్దరిద్దరు చొప్పున అంతమంది 16 మంది, నలుగురు చొప్పున కాపలా ఉండి బళ్ళాలు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నారు. ఒక్కడ కూడా లోనికి వెళ్ళటానికి ఇంత ఆశకారం కూడా లేదు. కానీ సంఘం ఏం చేస్తుంది అక్కడ చెప్పండి? సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన. ఏ మానవుడు కూడా లోనికి వెళ్ళలేడు, ఏ మానవుడు కూడా పేతురుని తప్పించలేడు, ఏ మానవుడు వల్ల కాదు ఇది. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించారో జరిగిన మొదటి విషయం ఏంటో చూడండి. అక్కడ ప్రార్థించగానే పేతురు చెరసాల్లో ఉంచబడేను. 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడేను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తి దేవునికి ప్రార్థన చేయించుండెను. హేరోదు అతనికి వెలుపులు తీసుకురావాలని ఉండగా ఆ రాత్రి
సాతానుగాడు అన్నాడు, ఇంక రేపు పేతురు పని అయిపోయింది, రేపు పేతురు తల నరికి ఇచ్చేస్తాను, రేపు పేతురు అనే మాట వినకుండా చేస్తాను, రేపు పేతురుకు పులి స్టాప్ పెడతాను, చరిత్రలో పేతురు లేకుండా చేస్తానని వాడు పన్నాగాలు వాడు చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసు? సంఘం ఏం చేస్తుంది చెప్పండి? ఎలా ప్రార్థిస్తుంది సంఘం? సంఘం అంటే మీరు ఒకళ్ళు కూడా సంఘమే, అందరూ కలిసిన సంఘమే, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా సంఘమే, అందరూ కూడా ఆయన శరీరమే, నువ్వు కూడా ఆయన శరీరమే. కాబట్టి సమస్య ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నాడు, సాతానుగాడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అయ్యో పండగ అయిపోతుంది, ఇక రేపొద్దున తెల్లారటవే పేతురుని బయటికి తీసుకొస్తాను, ఇది యూదులకు ఇష్టమైన కార్యము, ఇంకా పేతురుని నరికించటమా లేకపోతే ఒక బాదు కట్టేసి కాల్చటమా, ఏదో ఒకటి చేద్దామని వాడు ఎంతో పొద్దున ఉదయం కొరకు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సంఘం అయితే నిద్రపోకుండా ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క రోజు చెప్పండి, సమస్య తీవ్రతను బట్టి నీ ప్రార్థన తీవ్రత ఉండాలి అని చెప్పండి. మనకేమో సమస్య తీవ్రతను బట్టి నిద్రమత్తులుగా హాయిగా నిద్రపోతూ ఉంటాం. సమస్య ఎక్కువ ఉంటే ఇంకేం చేస్తాం? మనం ఏం చేయలేము, మన వల్ల కాదు. పడుకోండి ఇంకేమైంది పడుకోండి. కాదు. మనం వారియర్స్. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు యుద్ధ వీరులు అని చెప్పండి. యుద్ధం జరుగుతుంటే ఎవడన్నా నిద్రపోతాడా? ఎక్కడన్నా యుద్ధం చేసేవాడు దేశమంతా యుద్ధం చేస్తాంటే ఇక్కడ ఎవడన్నా పడుకుంటాడా? మనం యుద్ధానికే నియమించబడ్డాం. ఎవరితో? సాతానుతో యుద్ధం. మనం పోరాడేది ఎవరితో తెలుసా? శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ప్రతిరోజు పోరాటమే. ఈ పోరాటంలో గెలవాలి అంటే నువ్వు ప్రార్థించకపోతే నువ్వు గెలవలేవు. ప్రార్థించాలా? ప్రార్థించినప్పుడే కృప విస్తరిస్తుంది. రోజు దెయ్యాలు నీ కుటుంబాన్ని పాడు చేయడం, నీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి, నీ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడానికి, నిన్ను హాస్పిటల్ పాలు చేసి లక్షలు ఖర్చు పెట్టడానికి వాడు నిత్యం కూడా నీ అవయవాల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన అనే కంచె నువ్వు వేసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాడు ప్లాన్ చేసి చేయనివ్వండి, ఏం పర్వాలా, వాడు ఎన్ని ప్లాన్లు అయినా చేయనివ్వండి. నువ్వు ప్రార్థనలో ఒకరోజు ఒకడు చేతబడి చేసి ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు ఉంటున్నారు. ఈ పక్కన ఒక వృద్ధులు ఉండి ఆమె రోజు ప్రార్థన పొద్దున సాయంత్రం ఆ గోల వినలేక ఆడేం చేశాడంటే చేతబడి చేసి దెయ్యాలను పంపించాడంట. ఈ దెయ్యాలు అక్కడ కూర్చుని ఈమె ఎప్పుడు ప్రార్థన ఆపుద్దా, ఏమన్నా చేద్దాం అంటే ఆమె ప్రార్థన ఆపట్ల. పట్టుకుందామని వెళ్తే షాక్ కొడుతుంది. ఆమెను పట్టుకుందామని వెళ్తుంటే దేవుని కాపుదల ఉంది, వాడిని ఏం చేయలేకపోతున్నాడు. ఆఖరికి ఆ దెయ్యాలు అన్నాయంట, నువ్వేమో మమ్మల్ని పిలిచావు ఆమెను చేయమని, ఆమె దగ్గరికి వెళ్తుంటేనేమో మాకు షాక్ కొడుతుంది, మేము ఏదో ఒకటి చేయాలి కాబట్టి నిన్నే చేస్తామని చెప్పి ఆయన్ని పిచ్చి కొట్టి ఆయన రోగగ్రస్తులు చేసి ఆయన చంపేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఇలాగే దహించగ్ని థామస్ గారిని కూడా అలాగే చేసినాయి. ఆయన ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఒక దెయ్యాన్ని వదలకూడదు. ఫాదర్గా ఉన్నప్పుడు వెళ్ళాడంట, మొత్తం అంగిగింగి మొత్తం చింపి పరిగెత్తించినాయి అని. ఇంటికి వచ్చి చాలా బాధేసి, ఏంటి నాయన నేను దెయ్యాన్ని వదలగొట్టలేకపోయానని బాధతో ఆ గదిలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించి అన్ని భాషలు మాట్లాడి దేవుని స్తుతించి తర్వాత ఆ దెయ్యాన్ని పరిగెత్తించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పోరాటం చాలా గొప్పది. కాబట్టి ఈ పోరాటంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలాగుండాలో తెలుసా? ప్రార్థనలో నువ్వు ఉండాలి. ఇప్పుడు పేతురుని పట్టుకుని చంపడానికి ప్లాన్ చేశాడు, పొద్దున్నే తీసుకురావాలని. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈ ప్రార్థన కృపను మానవులు చేయలేని పని ప్రార్థన చేసింది. ఏం చేసిందో తెలుసా? ఆ చెరసాల్లోకి ఎవరు వెళ్ళారో చూడండి. మన నరమానవుడు వెళ్ళలేంది. హేరోదు అతను వెలుపులు తేవాలని 6వ వచనం. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలు కాచుకొని ఉండిరి. పేతురు నిద్రపోతున్నారు, కానీ కాపలా వాళ్ళు ఎలాగున్నారు? కళ్ళు తెరిచి ఏ విధంగా అయినా సరే నువ్వు వెళ్లకుండా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఖైదీ, రేపొద్దున పెద్ద శిక్ష పడబోతుంది. 16 మందిని కాపలా పెట్టి ఎంతో భయంకరంగా ఉంచారు. ఏం జరిగిందో తెలుసా? కాస్తున్నారు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.
ప్రార్థించినప్పుడు కృప విస్తరిస్తుంది. ప్రార్థించినప్పుడు కృప ద్వారా మానవులు చేయలేని సహాయము దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది. నరమానవుడు నీ భర్తను మార్చలేడు, నరమానవుడు నీ పిల్లలను మార్చలేడు, నీ ఆర్థిక వ్యవస్థను ఎవరు మార్చలేరు. కానీ దేవుని కృప నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ కృప విస్తరించి పరలోకము నుంచి నీకు సహాయం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దూత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థించినప్పుడు దేవుని కృప ద్వారా దూత వచ్చి ఎక్కడికి వచ్చేసిందంట? 16 మంది ఉన్నను దూత మాత్రం లోన్ దూరిపోయి నుంచుందంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పడు మీ పరిస్థితులు మార్చుకోవడం మీకు కష్టమేమో, కానీ నా దేవునికి సాధ్యమే అని చెప్పండి. మానవులకి కష్టమే, పైకి రావడం కష్టమే, నువ్వు రాలేవు. నరుని కష్టం వల్ల ఎవ్వడు ఐశ్వర్యం వృద్ధి కాదు. యెహోవా అనుగ్రహమే, యెహోవా కృపే, యెహోవా ఫేవరే నిన్ను పైకి తీసుకొచ్చా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్య కృప నీతో ఉండబట్టే ఇలా కూర్చుని నువ్వు ఉన్నావు. కొంతమంది నాకేం చేయలేదు దేవుడు. ఏం చేయలేదా? దేవుడు వెంటనే ఏం చేయలేదుగా, ఓరి వెర్రిదాన్న రా అన్నాడు, అయిపోయింది. ఏం చేయడం అది. వాడట్టగా చెప్పాడు, పంట పండి నాకు ఏమని చెప్పాలయ్యా, పంట ఇచ్చినందుకు వందనాలు అనకుండా నా ప్రాణమా తినుము తాగుము అనగానే ఓరి వెర్రివాడా ఎంత తిక్కలోడివిరా, నువ్వు నాటింది పండింది అనుకుంటున్నా, నా కృప వల్ల పండించాను రా నేను. నీకు తెలుసో తెలియదు, ఇస్సాకు కరువు సమయంలో వేరే ఊరు వెళ్ళొద్దని చెప్పి అక్కడే ఉండమని చెప్పి అక్కడే నేను విత్తనం నాటిస్తే అన్ని పొలాలు ఎండిపోయి ఉంటే ఇస్సాకు పొలం పచ్చగా ఉండి 100 ఫలం, ఆ నీళ్లు కూడా నేనే ఇచ్చి పండించాను. నాటడం వరకు నీ పని, చేయటం వరకు నీ పని, దాన్ని వృద్ధి చేయటం ఎవరి పని? దేవుని కృప పని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అది బుర్రకెక్కితే ప్రభు మీద ఎక్కువ ఆధారపడతావు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా, ఫస్ట్ ఎవరు వచ్చారు తెలుసా? దేవుని దూత వచ్చేసిందంట లోనికి. సంఘం ప్రార్థిస్తుంది. 16 మంది కాపలా పురుగును కూడా లోనికి వెళ్ళనివ్వట్లా. వాళ్ళరే మీరు పురుగు కాదురా, మీరు కాపలా ఉన్నా సరే మా దేవుడు ఎటువంటి వాడు మేము చూపిస్తామని సంఘం ప్రార్థిస్తే ఆ గదిలోకి ఎవరు వచ్చారంట? దేవుని దూత వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మీరు ప్రార్థిస్తే దూతలు వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభు కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు.